స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధీరోదాత ధర్మనంద స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల మేరీమాత భక్తులారా, మరియమాత తన యొక్క దర్శనాలలో ప్రధానంగా ఉటంకించేట అంశం ఏమిటి అంటే, పాపులు హృదయ పరివర్తన చెందాలి, నా కుమారుని సన్నిధికి రావాలి, రక్షణ పొందుకోవాలి. ఈ మరియమాత ప్రత్యేకమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఒక్కసారి మన పాపాలను తలంచి, మన దోషాలను ఎంచి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపముతో దేవుని యొక్క పాపక్షమ కొరకై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిమ్మును వేడుచున్నాము నీ దయనేలలో కోరిదము నిమ్మును వేడుచున్నాము నీ దయనేలలో కోరిదము జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరిదము మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరిదము పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానమును తరివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ నీ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదించుము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. రాజుల మొదటి గ్రంథము
3వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. ఆ దినములలో ఒక తడవ సొలొమోను గిబ్యోను ఉన్నత స్థలమున బలి అర్పింపబోయెను. అచ్చట సుప్రసిద్ధమైన పీఠము కలదు. ఆ పీఠముపై సొలొమోను అది వరకే వేల కొలది దహన బలులు అర్పించి ఉండెను. ఆ రాత్రి ప్రభు అతనికి కలలో కనిపించి, నీకేమి కావలేనో కోరుకొమ్మనెను. సొలొమోను, ప్రభు, నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. ఈ నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలు పాటించెను, నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతడే కుమారుడే నేడు సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడనగా, నీవు దావీదును నేటిదాకా కరుణించితివనుట నిక్కము కదా. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి. అయినను నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలేనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను. కావున ఈ నీ సేవకునకు మంచి చెడ్డలనెంచి పరిపాలించు వివేకమును ప్రసాదించుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను కానీ శత్రు వినాశనము కానీ కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికీ లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. నీవు అడుగకున్నను ఈ వరము కూడా నీకిత్తును. ఏ రాజుకు లభించని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవితకాలమెల్లా నీకు లభించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు, ప్రభు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ కట్టడలను నాకు బోధింపుము. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును? నీ ఆజ్ఞలను పాటించుట వలననే. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెతుకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మేరకుండునట్లు చేయుము. అందరూ, ప్రభు, ప్రభు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ప్రభు, నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధించుము. అందరూ, ప్రభు, ప్రభు, నీ కట్టడలను నీ కట్టడలను నాకు బోధించుము. నాకు బోధించుము. నీవు దయచేసిన విధులనెల్లా నేను పునశ్చరణము చేయుచున్నాను. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుట వలన కాక నీ శాసనములను పాటించుట వలన నేను ఆనందము చెందుదును. అందరూ, ప్రభు, ప్రభు, నీ కట్టడలను నీ కట్టడలను నాకు బోధించుము. నాకు బోధించుము. నీ వాక్యమే మహిమాన్వితం, నీ పలుకే చరితామృతం. నీ వాక్యమే మహిమాన్వితం, నీ పలుకే చరితామృతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదం. నీ వాక్యమే మహిమాన్వితం, నీ పలుకే చరితామృతం. నీ వాక్యమే మహిమాన్వితం, నీ పలుకే చరితామృతం. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 30 నుంచి 34 వరకు. పునీత మార్కు గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనము నుంచి 34వ వచనము వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి,
తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గుణదల మాత భక్తులారా, ఈరోజు ఫిబ్రవరి నెల మొదటి శనివారం. ప్రతి నెల మొదటి శనివారం మరియమాతకి ప్రత్యేకంగా అంకితం చేయబడినటువంటి రోజు. ఏ రీతిగానైతే మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిందో, ఈనాడు మనకిచ్చినటువంటి ఇవ్వబడినటువంటి వాక్య పఠనాలని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, మనందరం ప్రశ్నించుకోవలసింది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎటువంటి కోరికలు కోరుతున్నాం? ఎటువంటి కోరికలు కోరాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు? సహజమే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావలసినట్టు అవసరాలను ఆయన ముందు ఉంచుతాం. ప్రభువే మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. అడగమన్నాడు ప్రభువే. మనం అడగాలి. కారణం ఏమిటంటే ఆయనే మనకిచ్చువాడు, ఆయన సమకూర్చువాడు, ఇవని యెహోవా ఈరే. అయితే ప్రియులారా, ఎటువంటి కోరికలు కోరుతున్నాం మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, సొలొమోను మహారాజు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి బాధ్యతలని సొలొమోను మహారాజుకి అప్పగించాడు. సొలొమోను మహారాజు ఇదిగో రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో గిబ్యోను అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవునికి బలినర్పించి ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక దర్శనము కనబడింది ఆయనకి. ఆ దర్శనంలో దేవుడే స్వయముగా అతనితో, నీకేం కావాలి కోరుకో, ఏం కావాలన్నా కానీ నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే నాకు మణులు మాణిక్యాలు కావాలి, సంపదలు కావాలని కోరలేదు. సొలొమోను కోరుకున్నటువంటి కోరిక దేవునికి ప్రీతి కలిగించింది. సొలొమోను కోరినటువంటి కోరిక దేవుని సంతోషపెట్టింది. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను కోరుతున్న కోరిక దేవుని సంతోషపెడుతుందా? సొలొమోను ఏమని కోరుతున్నాడు? వాక్యాన్ని చదువుకుంటే 9వ అధ్యాయంలో, ఈ సేవకుడు నేను, ఈ నీ సేవకుడు మంచి చెడులు తెలుసుకొని పరిపాలించే వివేకమును విజ్ఞానమును నాకు దయచేయము అని అడిగాడు. ఆ తర్వాత వాక్యం ఏమని చెప్తుందంటే 10వ వచనములో, సొలొమోను కోరిన కోరిక దేవునికి ప్రీతి కలిగించను, కావున జ్ఞానమును మాత్రమే కాకుండా ప్రపంచములోనే అత్యంత ధనవంతుడుగా సిరి సంపదలు పొందుకునేటువంటి వ్యక్తిగా సొలొమోను మహారాజును దీవించాడు, వివేకముతో పాటు విజ్ఞానముతో పాటు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే చాలామంది భక్తులు దేవుని కోరికలు కోరుకున్నారు. మోషే దేవుని దగ్గరికి వచ్చి కోరుకున్నాడు. ఏమని? అయ్యా, నేను నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నన్ను చూచి నువ్వు బ్రతకలేవు అంటే, అయినా నేను నిన్ను చూస్తాను అన్నాడు చిన్నపిల్లవాడిలాగా. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నిన్ను చూడాల్సింది అన్నాడు. ఎంత గొప్ప కోరిక ప్రియ సహోదరి సహోదరులారా.
సమూవేలు మొదటి గ్రంథంలో అన్నా ఒక కోరిక కోరుతుంది, అయ్యా నాకు ఒక కుమారుని ప్రసాదించయ్యా, ఆ కుమారుడు కూడా నీకు అర్పించటము కొరకే, నా కోసం కాదయ్యా, నీకు సేవకుడిగా ఉండటము కొరకే అనే కోరిక కోరుకుంది ప్రిలారా. యోహాను సువార్తలో ఫిలిప్పు యేసు ప్రభువుని కోరతాడు, అయ్యా మాకు తండ్రిని చూపుము అని కోరతాడు ప్రిలారా, మాకు తండ్రిని చూపుము అని కోరతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. మార్తా మరియలు ప్రభువును కోరుకున్నారు, అయ్యా మా ఇంటికి రాయ్యా అని కోరుకున్నారు ప్రిలారా. ఎంత గొప్ప కోరికలు ప్రియులారా. ఎప్పుడైతే దేవునికి సంతోషాన్ని కలిగించే కోరికలు మనం కోరతామో దేవుడు అధికముగా మనం దీవిస్తాడు ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యంగా దేవా మంచి చెడు తెలుసుకునేటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని మాకు దయచేయి తండ్రి అని వేడుకోవాలి. ఎవరిస్తారు మనకి? నిస్సందేహంగా ఆ గుణదల మాత తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వివేకాన్ని, విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎలా చెప్పగలను ఇంత గట్టిగా అంటే, దేవమాత ప్రార్థనలో ప్రియులారా ముఖ్యంగా 3 మాటలు మీకు గుర్తు చేస్తాను. మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన యొక్క మాత, జ్ఞానమునకు నిలయమా. ఈ 3 పదాలు చాలా గొప్ప మాటలు. మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన యొక్క మాత, విజ్ఞానమునకు నిలయమా, మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తాం. ఈనాడు మరియ తల్లి యొక్క పాద పద్మాల కింద మనందరము చేరి ఆ మరియ తల్లిని వేడుకోవాలి. అమ్మా నీవు ఏ విధముగా దేవుని యొక్క దూత నీ వద్దకు వచ్చి శుభవర్తమానాన్ని చెప్పినప్పుడు జ్ఞానముతో, వివేకముతో, మంచి ఆలోచనతో దేవుని యొక్క ఆజ్ఞకి శిరస వహించి స్త్రీలందరిలో ధన్యురాలివయ్యావో, అదేవిధముగా మేము కూడా మీ బిడ్డలము మంచి ఆలోచన కలిగి, వివేకాన్ని కలిగి, జ్ఞానముతో నింపబడి మేము కూడా నీవలే దేవునికి చిత్తానికి లోబడి జీవించినట్లుగా మమ్ము దీవించమని వేడుకుందాం. ప్రియులారా, సామెతల గ్రంథములో వివేకము తనను తాను ఒక స్త్రీమూర్తితో పోల్చుకుంటుంది, ఒక స్త్రీతో పోల్చుకుంటుంది. విజ్ఞానము తనను తాను ఒక స్త్రీతో పోల్చుకుంటుంది. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయములో జ్ఞానము తనను తాను ఒక స్త్రీమూర్తితో పోల్చుకొని అందరిని కూడా ఆహ్వానిస్తుంది. నా వద్దకు రండి, నా వద్దకు వచ్చి నేను ఏర్పాటు చేసినట్టు విందులో పాల్గొనండి అని పలుకుతుంది. ఎవరు? విజ్ఞానం అనేటి స్త్రీమూర్తి ప్రియులారా. తన విజ్ఞానాన్ని మనందరికి ఇవ్వడానికి సిద్ధముగా ఉంది. అక్కడ ఒక మాట ఉంటుంది. విజ్ఞానం అనే స్త్రీమూర్తి తన గురించి తాను ఒక మాట చెప్తుంది. నేను దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను దేవునితో ఉన్నదానను అని పలుకుతుంది. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను దేవునితో ఉన్నదానను అని పలుకుతుంది. ఎవరు ఈ స్త్రీమూర్తి? ఈ స్త్రీమూర్తి మరియ తల్లితో మనం పోల్చవచ్చు ప్రిలారా, నిస్సందేహముగా. ఎందుకని అంటే ఆది దేవుని తలపుల వలపులలో మరియ మాత ఆది నుండి కూడా ఉన్నటువంటి విజ్ఞానం అనే స్త్రీమూర్తి. ఈనాడు ఈ పరిశుద్ధ బలిపూజలో పాల్గొంటుండగా ఈ మొదటి శనివారం రోజున ఆ తల్లి పాద పద్మాల సన్నిధిలో ఉన్న మనందరము కూడా, అమ్మా తల్లి మరియమాత, ఏ రీతిగానైతే నీవు కానాపల్లి పెళ్లిలో అక్కడున్న సేవకులతోటి మీరు ఆయన చెప్పినట్టు చేయుడు అని వారికి నేర్పించావో, అదేవిధముగా మేము కూడా నీ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారముగా జీవించటానికి మమ్ము జ్ఞానముతో, విజ్ఞానముతో, మంచి ఆలోచనతో నింపు తల్లి, మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి అని ఆ దేవాది దేవుని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సంధ్యారాగముతో అంజలి హస్తముతో, సంధ్యారాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి
స్వీకరించు వినయాంజలి సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి సంధ్యారాగముతో అంజలి హస్తముతో సంధ్యారాగముతో అంజలి హస్తముతో అంజలి హస్తముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలయన నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసేతివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించుతివి. నీ దాసురాలన్న కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించుతివి. అతని ద్వారా నీ సమక్షమ నిత్యము ఆనందించు దూతల గాయక బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్థలను ఏకము చేయి అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈరోజు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములను పాపం నుండి విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమని వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన తెచ్చియుతు మనకు కాపాడును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చొని ప్రార్థన చేసుకునండి. దివ్య విందును స్వీకరించండి.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గం నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. గుణదల లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని